నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు హాట్ టాపిక్ అవుతున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ అభ్యర్థి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, నిడదోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ని ఎంపిక చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనటి నుంచి రాజమండ్రి రూరల్లో తానే పోటీ చేస్తానని జనసేన నేత కందుల దుర్గేష్ ప్రకటించారు. అయితే ఈ సీటు తనదేనని గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ప్రకటించుకున్నారు. ఈ విషయంలో గందరగోళం కూడా ఏర్పడింది. చివరాఖరికి చంద్రబాబు, పవన్ ఒక అవగాహనకు వచ్చి రాజమండ్రి రూరల్ సీటు గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి, నిడదోలు సీటు కందుల దుర్గేష్కి కేటాయించినట్టు ప్రకటించారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. ఇద్దరు నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారాలపై ఫోకస్ కూడా పెట్టారు. తాజాగా నిడదోలు నుంచి పోటీ చేస్తున్న కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ అభ్యర్థి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఒకే వేదికపైన కలిశారు. 2 సీట్లు గెలుచుకునేందుకు పరస్పరం సహకరించుకోవాలని అవగాహనకు వచ్చారు. కడియంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు కందుల దుర్గేష్, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆత్మీయంగా కలుసుకున్నారు. ఇద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ జన సైనికులకు భరోసా ఇచ్చారు. తెలుగుదేశం కంటే ఎక్కువగా జనసేనను చూసుకుంటారని రాజమండ్రి రూరల్ కూటమి అభ్యర్థి గోరెంట్ల స్పష్టం చేశారు. నియోజకవర్గాలు వేరైనా, పొత్తు ధర్మంలో నియోజకవర్గం మారినా జనసేన నాయకులు, కార్యకర్తలకు తానెప్పుడూ అండగా ఉంటానని దుర్గేష్ హామీ ఇచ్చారు. దీంతో తెలుగుదేశం, జనసేన కేడర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీటు ఖరారైన తర్వాత నిడదోలు వెళ్లిపోయి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన కందుల దుర్గేష్ తొలిసారిగా కడియంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జన సైనికులకు పొత్తు ధర్మంలో పవన్ ఆదేశాల మేరకే నిడదోలు వెళ్లాల్సి వచ్చిందని, అక్కడ నిడదోలు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తనను ఆత్మీయంగా ఆహ్వానించి ప్రచారంలో తనను ముందు నడిపిస్తున్నారని దుర్గేష్ చెప్పారు. అనంతరం రాజమండ్రి రూరల్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని వేదిక మీదకి ఆహ్వానించారు. గోరెంట్ల సమావేశానికి హాజరు కాగానే దుర్గేష్ ఆత్మీయంగా పలకరించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గోరెంట్ల బుచ్చయ్యని గెలిపించాలని, టీడీపీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా జనసేన పూర్తిగా సహకరించి వారి విజయానికి కృషి చేయాలని అభ్యర్థించారు. రాజమండ్రి రూరల్లో సైకిల్ గుర్తుపైన ఓటు వేసి బుచ్చయ్య చౌదరిని, కమలం గుర్తుపైన ఓటు వేసి ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వరిని గెలిపించి తీరాలని జన సైనికులకు కందుల దుర్గేష్ వివరించారు. రాజమండ్రి రూరల్ నుంచి నిడదోలు వెళ్లిన కందుల దుర్గేష్ అక్కడ ప్రచారంలో బిజీగా ఉన్నా కలుద్దామని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి. అత్యధిక మెజారిటీతో నిడదోలులో కందుల దుర్గేష్ను గెలిపిస్తారని, టీడీపీ, జనసేన రెండు వేరువేరు కాదని, రెండు ఒకటేనని గోరెంట్ల అన్నారు. తనకు గ్రూపులు, వర్గాలు ఉండవని, అందరినీ కలుపుకుని వెళ్లడమే తన లక్ష్యమన్నారు. జనసేన నేతలకు తెలుగుదేశంతో సమానంగా ప్రాధాన్యత ఇస్తానన్నారు. వైసీపీ దుష్ట పాలనను పాలద్రోలాలని, అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలని, అందుకే అందరినీ కలుపుకొని ముందుకు వెళుతున్నామన్నారు. త్వరలో టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటవుతుందని గోరెంట్ల అన్నారు. కేంద్రంలో 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందని గోరెంట్ల చెప్పారు. మొత్తం మీద ఇద్దరు నేతలు ఐక్యతారాగం వినిపించడంతో 2 సీట్లు గెలవడం ఖాయమని టాక్ వినిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.